కనిపించేది ఎవరు? అధర్మము, రుద్రుడు, తర్వాత పాములు మొదలైనటువంటివి, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాం? ఇది చుట్టబెట్టేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? బండి ఎక్కాం. బండి ఎక్కిన వెంటనే అక్కడ ఓ రగ్గు, ఓ దిండు, ఓ బెడ్షీట్స్ ఉంటాయి. వెళ్ళి మనం మనకిచ్చిన బెర్త్లో వాటినన్నింటినీ సర్దుకుని కూర్చుంటాం. మనం దిగేటప్పుడు వాటినన్నింటినీ మడతపెట్టేసేసి అక్కడ పెట్టి వచ్చేస్తాం. దాన్నే విరయం అన్నారు, దాన్నే ప్రళయం అన్నారు. ఇది అతి సహజమైనటువంటి కార్యక్రమం అన్నమాట. కనుక విలయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైందనమాట? సృష్టి, స్థితి, లయములు 3 చెప్పారు. సృష్టికారకుడు ఏను అన్నాడు, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు కనుక. స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు, రుద్రుడు అనేటువంటి వాళ్ళు. ఇవన్నీ